హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని హైదరాబాద్లో లుంబిని పార్క్లో బోటింగ్, బుధిని వద్దకు బోటింగ్. ఈ బోటింగ్లో వెళ్తుంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు గిట్ట ఒకసారి చూడవచ్చు. ఇప్పుడే మేము బోట్ ఎక్కినాము. ఈ బోట్లో బుధిని వద్దకు వెళ్తుంటాం కాబట్టి ఈ మధ్యలో వాటర్, ఆ వ్యూ, ఆ చల్లదనం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్, ఎవరు వెళ్ళినా చాలా సూపర్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు బుద్ధుడు ఉంటాడు. అక్కడ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆ బుద్ధుని కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అక్కడ చూడవచ్చు. ఇప్పుడు కనబడుతుంటుంది. ఆ బోట్లో పోతుంటే లేచి అనమాట. ఆ వ్యూ కానీ అందులో నుంచి వెళ్ళే వాటర్ మీరు గిట్ట చూడవచ్చు. అక్కడికి వెళ్ళడానికి ఒక బోటు, వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో బోట్లో గిట్ట రావచ్చు. అదేనమాట స్పెషల్. ఏది కాలుంటే దాంట్లో రావచ్చు. అక్కడ 1/2 అవర్ 1 అవర్ దాకా ఉన్నా కానీ ఎవరేమనరు. ఇట్లా బోట్లో వెళ్తుంటే చాలా సరదాగా మంచిగా అనిపిస్తుంటుంది. మీరు గిట్ట ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి ఫ్రెండ్స్. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోలు చూసి లైక్ చేసి, షేర్ చేసి, వీడియోలకు కామెంట్ కూడా చేయొచ్చు. ఒకసారి మీకు మొత్తం ఇప్పుడు బుద్ధుడు కనబడుతుంది, క్లియర్గా చూడండి ఒకసారి. ఇంత హైదరాబాద్లో నడిఒడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్లో బుద్ధుడు వాటర్లో ఉంటాడు. అక్కడ బోట్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ కానీ అక్కడ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడవచ్చు. వెళ్ళని వాళ్ళు ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం ఆ బోట్లో వెళ్తుంటే మనకు గాలితో పాటు అక్కడున్న బుద్ధుడు కానీ, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ కానీ, మనం ఈవినింగ్ సూర్యుడు అస్తమిస్తున్న టైంలో ఆ వ్యూ చూడవచ్చు. అదేవిధంగా మనకు సెక్రటరేటు, అక్కడున్న బుద్ధుని దగ్గర ఉన్న పచ్చదనం, చెట్లు, ఆ గాలి, ఆ కట్టడం, అసలు అది ఎట్లా కట్టిరంటే ఒకసారి చూడవచ్చు మీరు గిట. అది ఎప్పుడు కట్టిరో కానీ చాలా రోజుల క్రితం కట్టిర్రు. చాలా బాగుంటుంది విగ్రహం గిట, బుద్ధుని విగ్రహం. అక్కడ ఈవినింగ్ టైంలో వ్యూ ఒకసారి మీరు గిట చూడవచ్చు. ఆ చెట్లు, పచ్చదనం. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఫోటోలు దిగడం కానీ, చాలా పిల్లలను దొరికొచ్చి, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, చాలామంది పిల్లలను కూడా దొరికొస్తుంటారు ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఆ వాటర్లో పోతుంటే కొంచెం ఆ థ్రిల్లింగ్ అలాగుంటుంది. ఇంకోటి ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే బోటులలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అలా డ్యాన్స్ ప్రోగ్రామ్ బోట్లు కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో నార్మల్ బోట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బోట్స్కు చిన్నపిల్లలకు మాత్రం 20 రూపీస్, పెద్దవాళ్ళకు 50 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా డ్యాన్స్ అయితేనేమో 100 రూపీస్ ఉంటుంది ఒక బోట్కి. డ్యాన్స్లో గిట్ ఉంటుంది, మ్యూజికల్ గిట్ ఉంటుంది. మీకు ఏది ఇష్టం ఉంటే అందులో పోవచ్చు. అందులోనే లుంబిని పార్క్ నుండి ఈ బోట్లో వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్లు మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు. అసలు చూస్తుంటే అసలు మీకే పోదామనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు తిరంగ్ జెండా గిట మీకు అక్కడ నుంచి చాలా కనబడుతుంటుంది. వ్యూస్ అండ్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు గిట ఆ తిరంగ్ జెండాను చూడొచ్చు.